ఆర్ఎస్ఎస్ అయితే కీలకమైనటువంటి అడుగు వేసింది. ఏదైతే అంటరానితనం ఇప్పటికీ 77 ఏళ్ళు వచ్చినా సరే కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉన్నటువంటి దాన్ని ముగింపు పలికేటటువంటి దిశగా హిందువులందరూ కులాలకు అతీతంగా ఒక్కటిగా ఉండే విధంగా అడుగులు వేస్తుంది. కులభేదాలకి స్వస్తి పలకాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటికి సూత్రాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. 5 రోజుల పర్యటనకు అలీగఢ్ వచ్చిన భాగవత్ స్వయం సేవకులతో మాట్లాడారు. శాంతి కోసం భారతదేశం తన ప్రపంచ బాధ్యతను నెరవేర్చాలంటే నిజమైన సామాజిక ఐక్యతను సాధించడం అత్యంత కీలకమని పిలుపునిచ్చారు. సంప్రదాయం, సాంస్కృతిక, నైతిక విలువలు మూలాలుగా కలిగిన సమాజాన్ని నిర్మించాలని స్వయం సేవకులను కోరారు. ఇందుకోసం సమాజంలోని అన్ని వర్గాలకు చేరుకోవాలని, వాళ్ళ నివాసాలకు ఆహ్వానించాలని, క్షేత్రస్థాయిలో సామరస్యం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయాలని సూచించారు. జాతీయవాదం, సామాజిక ఐక్యత పునాదులు బలపడాలంటే పండుగలను సామూహికంగా జరుపుకోవాలని కూడా పిలుపునిచ్చారు.